శ్రీమన్నారాయణపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ హ్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సలక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం, ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా లక్ష్మీప్రదాయినిగా ఐశ్వర్యప్రదాయినిగా శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుఖనూరు. ఒకానొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచనము కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిజానే కస్మాన్ దావేజానమేవ భవానః తత్వేమహే ప్రతిదన్నో జగత్ప్రదన్నయేదిద్విపదే సంజదుత్పదే పాత్తోత్పదే జగ్మజాతకం సుదాదే దక్కేమహిరన్మయాగాధమత్యా పావః క్షేమవదయోగే వరన్నో జోజం బాధత్వస్తిభిస్సదానః మేవహావాస్తోత్పదే విశ్వారూపాన్యవిజన్ ప్రఖాదు దేవదేధినః శివకం శివం భూర్భువస్సు భూర్భువస్సు భూర్భువస్సువః.
समसृजो इखानि वामन्ना पद्मदाना रामना महान्दा पर्वतं वियातः प्रजादा आवायदाना स्वान् आहान् ये दाहान सार समासृजा खाने पमन्नवां मत्पदा ना हारा ना महा तमिन्द्रपर्वतं इया स्वाहा रेजाधा राः आवा यद्दाना स्वाहा ओ ब्रह्मा ब्राह्मा यज्ञानं प्रथमं पुरा ताद जाय वायसे मतस्सुरजो वे नावः सबो साबो या उपमा अस्य वायिष्ठाः तथा सा ताः तयो निमसतस्य वायेवा वे हाय ईशाया ब्रह्मजज्ञा नामृथा मम पुरस्तात् एसे मता सूरजः तेन आवाह सावध्निया उपमा अस्य विष्टाः सातश्च जो मेमसा तस्य विवाह वे हाय हे सा रेतममरेतं ये रेतममरेतं ये रेतममरेताः इदामे कृष्ण ये चक्रामये रायधाने राधाये पा आदाम तमो दा मा या आ ओ ये तुले राजा नामध्वा तस्या रुद्रां राम सा
ययजां रोदसी अग्निम्भो रातनाये नोरचित्तात् हिरण्या रो पामवा साहि कान्नो तद्वो वा गाया सोताय काजा पुरोता यासात्वा नाय सेयद ओय गावाय ना का ओ बा ये किने तद्वगाया सुताय सजा पुरो ता या सत्वानाये श्रीयज्ञा वे नाशो नो हाये तद्वगाय सुते तुजाये पुरोह ताय सत्वाने पुरोदा या सात्वा नाये सेयत गोवा गोवा ना का का नो हाये तद्वगाय सुते जाये पुरोह कार्यसत्वनाय श्रीयज्ञावे आये नाशा काय ना ओ यादहं मो दानन्दाय वारा किं पृथिव्याः वै वानरा वेदा यातामग्ने काविन्दं यामदे पिञ्जानानां सन्नप्पा त्राञ्जना चिन्तादेवा आओ 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 यादोहं यादोहं यादो आव आद्यदहं आद्यदहं आद्यद आओ आओ आओ
चिदाहं 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 मोदानन्दाय वारायं पृथिव्याः वै प्राणराता जातामग्ने काविन्दं राजामते सिञ्जानानाम् तन्नप्पा ग्राञ्जना यन्दादेवा हाओ 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 चिदाहं 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 वाह ये हाओ 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 च्यहं 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 मोदानन्दाय वारायं पृथिव्याः वै स्वानराता जातामग्ने काविन्दं राजामते सिञ्जानानाम् सन्नप्पा त्राञ्जना यन्दादेवाः हाओ 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 च्यहं च्यहं च्यहाओ वाह ये रेतम् अधिपाताय मित्रापाताय क्षत्रापाताय पाताय धनपाताय मन्युना त्रादूर्येण त्राग्नेन मघवा दक्षिणास्य प्रियातानुराज्ञा विषन्धाधारा रभस्वष्टा वृत्रेण दजे पादेरन्नेन गज पृथिव्याद्रेणे नोऽग्निना विश्वम्भो तमा व्याभव वायुना विश्वा प्राजाभ्याभवता षट्कारे ना ताभाक् सोमेन सो मापा समित्या परमे ते देवा देवा विजातः तदेभ्यो देवा देवेभ्यो नमः हे देवा देवा अन्तरिक्षदातः तदेभ्यो देवा देवेभ्यो नमः हे देवा देवा पृथिवी जातः तदेभ्यो देवा देवेभ्यो नमः ये देवा देवा सुषादः तदेभ्यो देवा देवेभ्यो नमः ये देवा देवा दिक्षुषादः तदेभ्यो देवा देवेभ्यो नमः
ये देवा आशासान्तः तुतेभ्यो वो देवादेवेभ्यो नमः तावत्यामेवाधन्वानो विदे मन्युन्नाया मतिमृडता नेहा अस्माभ्यम् इडाभा इदं विश्वं भूतं यो वा नामा नमा उत्तादिभ्यश्च तन्वानेभ्यश्च नमोने शङ्गिभ्यश्च पवेदिभ्यश्च नमस्यद्भ्यश्च प्रातिरधाने भ्यश्च नमः प्राविद्यद्भ्यश्च प्रव्याभिभ्यश्च नमः सराभ्यश्च स्रायिभ्यश्च नमस्ते तेभ्यश्च स्रायिभ्यश्च नमस्तिष्ठभ्यश्च पादिष्ठभ्यश्च नमो यातेज
వియతే జానమః పాథే చామి పాథాయ చ ఆవజ్యామి వాదన్వానో వితే మన్యున్నాయ మజివ్రీడతా నైహ అస్మాభ్యం ఇడాభా ఏదం విశ్వం భూతం యజాౌ వా నామ అదేపా తాయ మిత్రాపా తాయ క్షత్రాపా తాయ త్వపాతాయ ధనపాతాయ నామ నమో నాయ నమో నా పదజేకా ఛాయ ఉపన్నాదాయ చ నమో నమః రుద్రాయ తే రాజాదే నమస్తేరాయ తీరధన్వనే నామ ప్రదేపదా పఠరిణే జానామ ప్రియంబకాయ జగా పర్దినే జానమాశ్రాయేభ్యశ్చ ప్రత్యాశ్రాయేభ్యశ్చ నమః కవ్యేభ్యశ్చ విరంభేభ్యశ్చ నమః సంవృతే చివవ్రేదే చ ఆవజ్యామి వాదన్వానో వితే మన్యున్నాయ మజివ్రీడతా నైహ అస్మాభ్యం ఇడాభా ఏదం విశ్వం భూతం యజాౌ వా నామ కాయ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు. కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహము. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలరారుచున్న లోకాధిపుడని సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందెడి దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్తజిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే, ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు. సూర్యభగవానునే నేత్రంగా కలిగినటువంటి వాడు. సప్తసప్తి జయంతి అంటే సప్తమీ కాలంలో, రథసప్తమీ కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవానంత పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వలు మిక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింపచేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు.
అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలు మంగ, మిక్కిలి మేలుది అలమేలు మంగ అంటాడు. అంటే మెరుగులు, ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా. यद्दर्भमतीरशना भवति पुनः देवैनं मोदवेनं मेध्यमालपते अश्वत्यवालब्धस्य महिमोदग्रामते तमहद्विजप्राविशते तन्महद्विजां महद्विद्वं यन्महद्विजभाषन्ति महिमानमेवासन्दद्धरति अश्वत्यवालब्धजरेणौदग्रामते तत्सुवर्णकं हिरण्यं भवति यत्सुवर्णकं हिरण्यं ददाति एतदेव तद्दधाति ओदने ददाति रेतो भावोदनः रेतो हिरण्यं रेतसैवास्यन् रेतो दधाति यो वै ब्रह्मणे देवेद्य प्रजापतये परिभोचाश्वं मेध्यं बध्नाति आ देवताभ्यो विश्यते पापीजान् भवति यः प्रतिप्रोच्य तदेवताभ्यो विश्यते वतीजान् भवति यदाह ब्रह्मन्न सम्मेद्यं वन्स्यामि देवेभ्यः प्रजापतये तेन दाद्यासमिति ब्रह्म वै ब्रह्मा ब्रह्मणदेव देवेभ्यः प्रजापतये परिभोचा सम्मेद्यं बध्नाति न देवताभ्याविश्यते पतिजान् भवति देवस्य दातविदप्रसवैतिरशनामादत्ते प्रसोद्यै अश्विनोद्भागज्यामित्याघ अश्विनोऽपि देवानामध्यद्यो आस्तां ओष्ठोस्ताभ्यामित्याघयति विरुद्धं पादविदद्यज्ञस्य तत् यजुष्केन क्रियते इमामगब्बन्नशनामदस्येत्यधिवदति यजुष्कृत्यै यज्ञस्य समद्धे अदाघुः द्वादशारत्नीर्जनागद्धव्यात्तजोदशारत्नीरिति डभो बाधेतूनां यत्संवत्सरः तस्य द्विजोदशो मासो विष्टवम् ऋषभजेतयज्ञानां यदश्वमेधः यथा वा ऋषभस्य विष्टवम् एवमेतस्य विष्टवम् त्रयोदशमरद्विकं रसदाजामुपादधाति यथर्डवच्च विट्टवकं दग्धस्करोति धातृके वदते होद आजिर्विदधेत कव्येत्याघ आजिरेवास्मिन् दधाति तया देवासुरमा भवोरित्याघ भूतिमेवो मा वर्तते यदस्य रामन्तरमारवन्तीत्याघ सत्यं वार्धं सत्येनैवैरमतेनारभते अभिदासीत्याघ अस्मादस्य मेतजाति सर्वाणि भूतान्यभिभवति भुवनमसीत्याघ भूमानमेवोपैति यन्तासीत्याघ यन्तारमेवैनं करोति धत्तासीत्याघ धत्तारमेवैनं करोति सोऽन्यं वैश्वानरमित्याघ अज्ञावेवैनं वैश्वानरे जुहोति सप्रतसमित्याघ पतयैवैनं वसुवे पतयति स्वाहागतैत्याघ होमदेवासीचः पृथिव्यामित्याघ अस्यामेवैनं प्रतिष्ठापयति यन्ताराजन्तास्यवनो दत्ताद्धरणैत्याह त्वमेवासीतन्मयिमानं जातश्चे यज्जैर्द्वाक्षेमायुद्धारय्यैर्दावोधायुद्धेत्याह పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహి ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మంగళదేవత అలర్మేల్ మంగ పద్మావతీదేవి. ఆ మంగళదేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్యధారణ చేయడము, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా
మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌలిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితి గదమ్మా. వట్టి మాకు లిగిరించు వలపు మాటల విభు జట్టికుని ఉరమున శతవైతివమ్మా అని ఆ శ్రీనివాసునికి హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మాంగళ్య పూజ ద్వారా మాంగళ్య ధారణ ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి మెడలో అలంకరించినటువంటి ఆ మంగళ్య ధారణమన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసము విలాసము ఎంత వైభవోపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజిత శ్రితకౌస్తుభేయ హారావళీవ హరినీలమయ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయా. ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాసిని మన్మధేన మయ్యాపదేత్తదిహ మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. సమస్త ఐశ్వర్యములను అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్మంగ. అటువంటి ఈ అలర్మేల్మంగ మాంగళ్య భాజీ అయి మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టబట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు. ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రచాగ్నిశ్చరాదయతాన్ ధ్రువం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.
सूनान्वधितेन रुद्रानामोर्म्या आदित्यानां तेजसा विश्वेशान् देवानां क्रतुना मरुतामेम्ना जुहोमि स्वाहा अभिभूतिरहमागमम् इन्द्रसखा स्वायुधः आश्वासाजुदुःसहः इदं वर्चो अग्निना दत्तमागात् यतो भर्गस्य ओजो बलं च दीर्घायुत्वाय शतशारदाय प्रतिगृह्णामि महते वीर्याय आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि सर्वम् आयुर्भूयात् सर्वमायुर्गेशम् भूर्भुवस्सुवः अग्निर्धर्मेणान्नादः मृत्युर्धर्मेणान्नपतिः ब्रह्मक्षत्रज्ञः स्वाहा प्रजापतिप्रणेता बृहस्पतिः पुर एता यमपन्थाः चन्द्रमा पुनरसि स्वाहा अग्निरन्नादन्नपतिः अन्नाद्यमस्मिन् यजमानाय ददातु स्वाहा सोमो राजा राजपतिः राज्यमस्मिन् यजमानाय ददातु स्वाहा वरुणः सम्राट् सम्राट्पतिः साम्राज्यमस्मिन् यजमानाय ददातु स्वाहा मित्रः क्षत्रं क्षत्रपतिः क्षत्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा इन्द्रो बलं बलपतिः बलमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा बृहस्पतिः ब्रह्म ब्रह्मपतिः ब्रह्मास्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सविता राष्ट्रगुं राष्ट्रपतिः राष्ट्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा पूषा विशां विद्पतिः विषमस्मिन् यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु पशूनां मिथुनानागं रूपकृद्रूपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशु ददातु स्वाहा పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరథులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతుంది. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. లక్ష్మీనారాయణాభ్యామిదన్నమః.